గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. బట్ ఈ స్కాలర్షిప్ అనేది సెపరేట్ అనమాట. డిఫరెంట్ కోర్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ప్రొవైడ్ చేస్తుంది కెమెరాస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయినటువంటి నికాన్ అనమాట. సో మీ అందరికీ తెలిసింటుంది నికాన్ కెమెరా వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది 2024కి సంబంధించి వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. లాస్ట్ 5 years నుంచి నేను అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకుముందు కూడా చేసి ఉండుంటారు. సో వీళ్ళు ఈ ఇయర్ నికాన్ స్కాలర్షిప్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఎవరైతే ఫోటోగ్రఫీ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ అయితే మంచి అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. త్రూ అవుట్ కోర్సెస్ వీళ్ళు మీ కోర్స్ అయిపోయే వరకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఈ స్కాలర్షిప్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు చూడొచ్చు స్కాలర్షిప్స్కి సంబంధించి మోర్ దాన్ డబుల్ సెంచరీ అనేది మనం చేసామన్నమాట. కేవలం స్కాలర్షిప్స్లోనే ఎంతోమంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ రీసెంట్గా ఇక్కడ కనపడుతున్నారు చూడండి, ఈ మధ్య నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళని కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నాకు మెసేజ్ చేశారు కొంతమంది స్టూడెంట్స్. సో మేము సెలెక్ట్ అయ్యాం బికాస్ ఆఫ్ మీ వీడియోస్ చూసి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకోకుండా చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ గ్యాదర్ చేసుకొని స్కాలర్షిప్స్కి అప్లై చేసుకున్నాము. సో సెలెక్ట్ అయ్యాము అనేసి ఈ విధంగా కామెంట్ చేశారనమాట. సో మీరు కూడా అప్లై చేసుకొని స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యండి. ఒకవేళ సెలెక్ట్ అయితే కామెంట్లో ఒక్కసారి టెస్ట్ చేయండి. నాకు కూడా నేను మీరు టెస్ట్ చేసిన వాడిని స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేస్తానమాట. సో మరి కొంతమందికి అది నమ్మశక్యంగా ఉంటుందన్నమాట. సో మరొక ఉద్దేశం ఏంటంటే, సో మీకు ఎస్పెషలీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఎన్నో స్కాలర్షిప్స్ చేశాను, ఎంతో కష్టపడి చేస్తుంటాను. స్కాలర్షిప్స్కి సంబంధించి స్టూడెంట్స్కి మంచి కెరియర్ ఉండాలి, మంచి యొక్క స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తే ఫైనాన్షియల్గా ఉంటారని చేస్తున్నాను ఎంతో కష్టపడి. సో మీరు ఒక లైక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం ద్వారా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ మన స్కాలర్షిప్ డీటెయిల్స్లోకి వస్తాయండి. సో ఈ స్కాలర్షిప్ అనేది 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓపెన్ అవ్వడం జరిగిందన్నమాట. ఈ అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 20th October 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ మీరు బిఫోర్ 2 days ముందే అప్లోడ్ చేసుకోండి. లాస్ట్ డే మనకు అప్లికేషన్స్ అనేది సర్వర్స్ బిజీ అయి ఉండొచ్చు, అనదర్ రీజన్స్ వల్ల ఏదైనా కారణాలు ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇక ఈ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇండియా వైడ్ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్కి. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి ఎలిజిబిలిటీస్లో. సో పర్సూయింగ్ ఫోటోగ్రఫీ, ఎవరైతే స్టూడెంట్స్ ప్రజెంట్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్సెస్ చేస్తుంటారో అది కూడా మినిమం 3 months కంటే ఎక్కువ కోర్సెస్ తీసుకొని ఉండాలి. 2 months కోర్సు, 1 month కోర్సు అలా తీసుకున్న వాళ్ళు కాదనమాట. 3 months ఆర్ మోర్ దెన్ అబవ్ మంత్స్, అంటే ఇంక ఇయర్స్ ఉంటాయి కదా. సో అలా ఎక్కువ మినిమం 3 months కంటే ఎక్కువ కోర్స్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ప్రీవియస్ క్లాస్ అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలన్నమాట. సో కొంతమందికి 10th అయిపోతేనే ఫోటోగ్రఫీ కోర్సెస్ కూడా చేస్తుంటారు. అలా కాదు, వీళ్ళైతే మినిమం అట్లీస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్సెస్లో మినిమం 3 months కంటే ఎక్కువ కోర్సులో జాయిన్ అయి ఉండాలన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 6 lakhs కంటే తగ్గు ఉండాలి. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో కానీ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ ఆ పేరెంట్స్ వర్క్ చేస్తుంటే ఈ స్కాలర్షిప్కి ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్కాలర్షిప్ 1 lakh rupees స్కాలర్షిప్ అనేది అప్ టు 1 lakh rupees అనేది, అది కూడా మీ ఫైనాన్షియల్ మెరిట్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వీళ్ళు 1 lakh rupees అనేది అప్ టు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లేదా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్ ఈ డాక్యుమెంట్స్ అనేది దగ్గర పెట్టుకోండి. ఇక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి స్టూడెంట్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించి స్టూడెంట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఫామ్ 16A కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా అప్రూవ్ చేసింది గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే బీపీఎల్ సర్టిఫికేట్, లేదంటే శాలరీ స్లిప్స్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి అంటే మీరు ఆ కాలేజ్లో చదువుతున్నట్టు అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్. అది వచ్చి కాలేజ్ ఐడి కార్డు ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి, లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఏదైనా ఏదైనా ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కరెంట్ ఇయర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఎన్రోల్మెంట్ ప్రూఫ్ అనమాట. అంటే మీరు కాలేజ్ ఎన్రోల్మెంట్ ప్రూఫ్ అయినట్లు అడ్మిషన్ లెటర్ ఇచ్చింటారు దాన్ని కానీ, లేదంటే ఫీజు రిసిప్ట్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, అప్లోడ్ చేయాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ అప్లికెంట్ అనమాట. అంటే స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది లేకుంటే క్యాన్సిల్ చెక్ బుక్ కానీ లేదా పాస్బుక్ కాపీ ఫ్రంట్ పేజ్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మార్క్ షీట్ ఆర్ గ్రేడ్ కార్డ్స్, ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి కదా, మీరు ఇంతకుముందు చదివిన క్లాసెస్ సంబంధించిన మార్క్ షీట్స్ కానీ గ్రేడ్ కార్డ్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ స్టూడెంట్స్కి ఏమైనా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే నో ప్రాబ్లం అనమాట. ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే ఇవి మనకు స్కాలర్షిప్ సెలెక్ట్
కట్టే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంట. సో ఇక్కడ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది అప్లై ప్రాసెస్. దీన్ని చూసైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నా ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాటిని కూడా ఫాలో అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఇయర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అప్లై చేయాలని. సో అదే ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అది నాకు ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక అప్లై నౌ అనేది దీని మీద ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతారంటే మ్యాచింగ్ అవుతున్నాయి మీ డీటెయిల్స్కి వీటి యొక్క డీటెయిల్స్ అంటే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. దాని ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకుంటే అప్లికేషన్ యొక్క ఫైనాన్షియల్ నీడ్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చూడడం జరుగుతుంది. అందులో షార్ట్ లిస్ట్ తీసిన అప్లికేషన్స్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే కాల్ చేసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అదే ఫైనల్ సెలక్షన్కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే I have completed my graduation and now pursuing a certificate in photograph. Can I apply? Yes. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అండ్ పర్సింగ్ అంటే ఇక్కడ కేవలం 12th క్లాస్ వాళ్ళే కాదు, అదేవిధంగా మీరు గ్రాడ్యుయేషన్ బీటెక్ డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసి మీరు మినిమం 3 months కంటే ఎక్కువ ఫోటోగ్రఫీ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 12th క్లాస్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. ఈజ్ దేర్ ఎనీ మినిమం పర్సెంటేజ్ రిక్వైర్డ్ ఆఫ్ టు అప్లై ఫర్ ది స్కాలర్షిప్? లేదంటే ఎటువంటి పర్సెంటేజ్ అయితే అవసరం లేదు, కేవలం మీరు 12th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక రెన్యువల్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్లైమింగ్ ఏ స్కాలర్షిప్ ఈచ్ ఇయర్ అంటే ఇక్కడ అయితే మెన్షన్ చేయడం అంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటే వీళ్ళు అలో చేస్తారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ కూడా స్కాలర్షిప్ ఇవ్వడానికి. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఫీజు కట్టిన తర్వాత ఆ అకాడమిక్ ఫీజు రిసిప్ట్స్ అనేది దగ్గరగా పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు రెన్యువల్కి వచ్చినప్పుడు. ఇక ప్రూఫ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే అదేవిధంగా మీరు కంటిన్యూగా ఆ కోర్స్ అనేది నెక్స్ట్ ఇయర్స్ చేస్తుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక నోట్ ఫైనల్ డిసిషన్ ఆఫ్ స్కాలర్షిప్ రెన్యువల్ లైస్ విత్ నికాన్ ఇండియా అనమాట. మీకు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడానికి డిసిషన్ అనేది తీసుకునేది నికాన్ అనమాట, నికాన్ ఇండియా వాళ్ళు. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది ఈ నికాన్ స్కాలర్షిప్కి సంబంధించి స్కాలర్షిప్ డీటెయిల్స్ అండి. సో డైలీ అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ అనేవి స్కాలర్షిప్కి సంబంధించి, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ సంబంధించి. సో అటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.